సార్ ఆర్డర్. మా ఆర్డర్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. వేరే వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకో. సార్ గౌతమి. ఏం తీసుకుంటున్నాడు? గౌతమి అని ఉందా? ఏంటివి? ఏమో సార్, నాకు కూడా తెలీదు సార్. పేమెంట్. ఓహో, పేమెంట్ కూడా బ్యాలెన్స్ ఉందా? ఎంత? 9850 సార్. 9850 సార్. పేమెంట్ కూడా ఇప్పుడే సార్, 9850. చేస్తున్నా. అయిపోయింది. థ్యాంక్ యూ సార్. దీన్ని ఏంటే ఇవి? ఏదొచ్చింది? ఏదే అంటే ఇంకా ఉన్నాయా? ఇంకే లేదు. ఇదే ఏమొచ్చింది? ఓ ఇవి జస్ట్ బాడీ వాష్ అండ్ హెయిర్ ఆయిల్. నీకు ఆదివాసి హెయిర్ ఆయిల్ కరెక్టే, అయినా వీటికి పోయి 9850 రూపాయల. నువ్వే కదా ఫేస్ ఈ మధ్య బాగున్నట్లేదు, మంచి క్రీమ్స్ వాడమన్నావు, అందుకే చేంజ్ చేశాను. అంటే మాత్రం అవి తీసుకుని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే అవి తీసుకున్నావు. అవేం చేస్తావు? అవి ఎప్పుడో పాడేశాను. పడేసావా? అమ్మా, ఇవన్నీ చూడ్డానికేనా నేను ఇంట్లో ఉంది? నా గుండె గట్టిది కాబట్టి తట్టుకుంటోంది, లేకపోతే ఏమైపోదో ఏంటో. ఇంకేం లేవుగా, అయిపోయినాయిగా. ఇవే ఇంకేం లేవు. ఇవే ఏంటో ఈ సాధు జీవితం. ఛీ, అందుకే మొగులు రోజు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేది. వచ్చిన హ్యాపీనెస్ కూడా లేదు. హలో భయ్యా, మీరు పైకి రాకండి, నేనే కిందకు వస్తున్నాను. వస్తున్నా, ఒక్క నిమిషం. థ్యాంక్స్ భయ్యా. ఎన్ని దారుణాలు మేడం. ఏంటిది? ఫౌండేషన్, లిప్స్టిక్స్. మరి ఇందాక పెట్టుకుంది? అవి జస్ట్ క్రీమ్స్ అని నువ్వు పోకిరిలో ఇల్లియానాలాగా చెప్పినా వాడేం ఫ్రీగా అయ్యాడు కదా. 50 రూపీస్ ఆఫర్లో వచ్చింది. ఎంత? 4500, 4450కే వచ్చింది. డెలివరీ ఛార్జెస్ ఎంత? ఎక్స్ట్రా 100 రూపీస్. ఈ దారుణాలు నేను చూడలేను. ఇంకా వదిలే, నేను పార్టీకి వెళ్తాను. బాయ్. మరి నేను హలో భయ్య, ఎక్కడున్నారు? బీచ్ వరకు వచ్చాను మేడం. భయ్య ఇంటికి రావద్దండి, అక్కడ ఆగిపోండి. బీచ్ వరకు వస్తున్నాను. పర్లేదు మేడం, వస్తున్నాను. మీరు రాకండి, అక్కడే ఆగండి, నేను వస్తున్నాను. తెచ్చిచ్చావుగా, మీకెందుకు అంత శ్రమ? అప్పలేదు బాబు, ఇచ్చేసేయ్, నేను తీసుకెళ్తా. ఈసారి ఆర్డర్ వస్తే ఆఫీస్లో వచ్చి తీసుకుంటారేమో. అయ్యో, ఇది అలిగి వెళ్ళిపోయినట్టుందే పాపం. ఎక్కడుందో ఏంటో. ఎక్కడుంది ఆంటీ? ఎటో విచిత్రంగా చూస్తుంది. లాస్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది. నువ్వు ఎక్కడ అలిగి వెళ్ళిపోతున్నావేమో అనుకొని చెప్పులు లేకుండా మరి పరిగెత్తుకుంటూ వచ్చా రోడ్లో. నువ్వు మారవు ఇంకా. మరి నన్ను ఏం చేయమంటావు? నువ్వేమో నన్ను షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళవు. మాకున్న చిన్న సంతోషాలు ఇవే కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం. అయినా మీకు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడమే తెలుసు, కానీ కొన్ని నచ్చక ఎన్నిసార్లు రిటర్న్ చేశానో తెలుసా? ఇవన్నీ ఏం తెలియదు, ఊరికే ఏదో మాట్లాడుతుంటావు. ఖర్చు పెడుతున్నా అని. నచ్చితేనే కొంటున్నా, లేకపోతే రిటర్న్ పెట్టేస్తున్నా. ఏంటి ఫీల్ అవుతున్నావా? పర్లేదు, వదిలేసేయి. లేదు, నెక్స్ట్ టైం ఇలాంటి ఆర్డర్స్ ఏమన్నా వచ్చే ముందు నాకు చెప్పు, ఎందుకంటే ఆ రోజు ఆఫీస్లో అయిపోయినా మరి నేను ఆఫీస్కి వెళ్తాను. చూసి తట్టుకునే స్థితి నాకు లేదు. నువ్వెన్ని చెప్పినా ఇక్కడికి ఎక్కట్లా. ఏంటో. కాదు, చెప్పులు పాడైపోయాన్నావు కదా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమంటావా? నీకో దండం. ఏంటో జగమే మాయా, బ్రతికే మాయా, ఆన్లైన్ ఆర్డర్స్కో దండమయ్యా.